ఐపీఎల్ లో ఇవాళ సెకండ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది చపాక్ స్టేడియం వేదికగా. సో రెండు కూడా ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ గా గుర్తింపు ఉన్నాయి. వీటి మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ కానీ ఒక హోరహోరీ సమరాలను చూస్తూ ఉంటాం. సో ఈ మ్యాచ్ లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఎలా ఆడబోతున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రికెట్ కామెంటేటర్ ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది సాయంత్రం సెకండ్ మ్యాచ్ ముంబై వర్సెస్ చెన్నై? మ్యాచ్ హ్యాపెనింగ్ ఇన్ చెన్నై. సో అది కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది, డౌటే లేదు. ఎందుకంటే మీరు చెప్పారు కదా, 2 టీమ్స్కు ఎక్కువ సక్సెస్ ఉన్నటువంటి టీమ్స్ అవి 2 కూడా 5 టైమ్స్ టైటిల్ గెలిచినటువంటి టీమ్స్ 2 కూడా. నేను అనుకుంటాను కొంచెం చెన్నైకి ఫేవరబుల్గా ఉండవచ్చు కండిషన్స్. హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు అని కాదు, ఆన్ పేపర్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నారు. అండ్ అది కాకుండా వాళ్ళకు స్పిన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ ఈ సంవత్సరం వాళ్ళ టీంలో ఆడడం అనేది మరింత ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే 2009 తర్వాత రకరకాల టీమ్స్ ఆడుతూ వచ్చాడు. అండ్ అగైన్ ఈస్ కమ్ బ్యాక్ టు చెన్నై. అండ్ థ్యాంక్స్ టు ధోని అని కూడా చెప్పాడు. ధోని కారణంగానే అతను ఇంత డెవలప్ అయినాడని చెప్పి చాలాసార్లు చెప్తూ వచ్చాడు. అండ్ అతనితో పాటు మీకు జడేజా ఉండడం అనేది మరింత ప్లస్ పాయింట్ అవుతుంది. మీకు ముంబైలో కూడా ఒక వండర్ఫుల్ స్పిన్నర్ ఉన్నాడు, నరేష్, మర్చిపోకండి, శాంట్నర్. ఈ మధ్యకాలంలో చూసాం కదా, చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వచ్చాడు. సో కొంచెం రచిన్ రవీంద్ర కూడా ఉండడంతో చెన్నైకి కొంచెం స్పిన్ డిపార్ట్మెంట్ ఒక స్ట్రెంత్ అనేది కనబడుతుంది. అండ్ ఈవెన్ పేసర్స్లో కూడా వాళ్ళకు శ్రీలంక బౌలర్ ఎప్పుడైనా కానీ పత్రాన ఐపీఎల్ ఆడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ పత్రాన అనిపిస్తుంటాం. నేషనల్ టీమ్ ఆడుతున్నప్పుడు డిఫరెంట్ గా, అంటే డెత్ ఓవర్స్ లో ఒక క్రూషియల్ బౌలర్, డెత్ ఓవర్స్ లో చాలా క్రూషియల్ బౌలర్. అండ్ అతడు ఉండడం కూడా ప్లస్ పాయింట్. అండ్ శామ్ కరణ్ మళ్ళీ తీసుకున్నారు వాళ్ళు. శామ్ కరణ్ కొన్ని రోజులు పంజాబ్ కాడి మళ్ళీ ఈస్ కమ్ బ్యాక్ టు యాక్చువల్లీ చెన్నై. ఎందుకంటే అతని పైన వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈజ్ గుడ్ ఆల్రౌండర్ అండి, డౌటే లేదు. అండ్ బౌలింగ్ చేయగలుగుతాడు, బ్యాటింగ్ చేస్తాడు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూడండి మీరు ఎంత అద్భుతంగా ఉందో. రచిన్ రవీంద్ర తర్వాత టాప్ ఆర్డర్లో కెప్టెన్ గ్యాక్వాడ్ ఇద్దరు ఆడతారు. ఆ తర్వాత వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకు డూబే శివం ఉన్నాడు. తర్వాత మీకు చాలా మంది ఉన్నారు. అసలు ధోని వరకు కూడా వాళ్ళకు వండర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కాన్వే కావాలి అంటే కూడా కాన్వేని తీసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే కాన్వే వాజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ప్లేయర్స్ వెన్ దే వన్ ద టైటిల్ ఇన్ 2023. సో వాళ్ళకు బ్యాటింగ్ లో ప్రాబ్లమ్స్ లేవు. జడేజా ఆల్రౌండర్ ఉన్నాడు, ఈవెన్ అశ్విన్ కెన్ బ్యాట్ యాక్చువల్లీ. సో ఎవరైనా కానీ బ్యాట్ చేసే వాళ్ళు ఉన్నారు, బౌల్ చేసే వాళ్ళు ఉన్నారు కనుక ఐ థింక్ they are going to start as favorites in the match today. ఓకే, అయితే ధోని ఎప్పుడు ఆడినా కూడా ఐపీఎల్ లో గత 2-3 ఇయర్స్ గా ఇదే లాస్ట్ సీజన్ చెప్పేసి ఒక రూమర్ వస్తుంది. కానీ ఎప్పటికప్పుడు ధోని లాస్ట్ టైం అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. మరి ఈసారి ధోని రోల్ ఎలా ఉండిపోతుంది? యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉంటాడా, వికెట్ కీపర్, బ్యాటర్ గా ఉంటాడా, ఏంటనేది మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ గాడ్ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈజీ గోయింగ్ టు రిటైర్ ఆఫ్టర్ దిస్ అని అడగలేదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే అతన్ని ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. ఐపీఎల్ విషయానికి వచ్చినట్లయితే, అతని రిటైర్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈఎస్ రిమైండ్ అనే నిగ్మా ఎవరికి కూడా అర్థం కాలేదు అసలు. అలాగే కొనసాగుతున్నారు. నేను అనుకుంటాను ఈ సంవత్సరం వాళ్ళు కొత్త కెప్టెన్ చేసిన తర్వాత మనం కొన్ని విషయాలు ఏం చదివామంటే నరేష్, గతంలో కాకుండా ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వబోతున్నారు అసలు. అదొకటి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే జడేజా కెప్టెన్గా ఉన్నప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ జడేజా చెప్పాడు, ఐ డి నాట్ ఎంజాయ్ ఫ్రీడమ్ అని చెప్పి. సో ఒక కెప్టెన్కి ఒక ఫ్రీడమ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం చూసాం కదా నిన్న ఫస్ట్ మ్యాచ్లో పట్టిడర్ ఇంత చక్కగా హ్యాపీగా కనబడ్డాడు. ఈవెన్ కోల్కతాకు వండర్ఫుల్ స్టార్ట్ లభించిన తర్వాత కూడా ఈ వీక్ వెరీ రిలాక్స్డ్. సో అది కావాలి. అండ్ గైక్వాడ్కు నేను అనుకుంటాను డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఛాలెంజ్ ఫర్ హిమ్. ఎందుకంటే ధోని యొక్క సహకారం అఫ్కోర్స్ ఉంటుంది, అంత పిచ్ ఉండదని కాదు. బికాస్ బిహైండ్ ద వికెట్స్ ఉంటాడు కనుక అతన్ని డెఫినెట్ గా ఉపయోగించుకుంటారు. అంటే ప్రాక్టీస్ లో చూసాం ధోనిని ఒక 2.4 లోడ్ అవుతుంది ధోని. ఎందుకంటే చాలా ప్రాక్టీస్ లో చాలా అగ్రెసివ్ షాట్స్, తన ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్స్ కూడా ఆడాడు. సో అయితే హీస్ బి రెడీ విత్ ద ఫైర్. అంటే ఒక ఫైర్ తో ఈ సీజన్ లో అందరిని అదరగొట్టడానికి ఫైర్ రెడీగా ఉన్నాడని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకటి మనం ఎప్పుడు కూడా నరేష్ ఓల్డ్ వైన్ విషయం చెప్తుంటాం. ఓల్డ్ వైన్ కొంచెం ఓల్డ్ అయినా కొద్దిగా ఒక టేస్ట్ పెరుగుతుంటుంది. ధోని జస్ట్ లైక్ దట్ అసలు. సో అంత అద్భుతంగా ఆడుతున్నాడు. మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అతన్ని చాలా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా అతని బ్యాటింగ్ విషయంలో ఎప్పుడు కూడా చేయలేదు. దట్టు మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్ చూడండి, అతడు ప్రతిసారి కూడా 7th డౌన్లో రావడం చూసాం. 15th ఓవర్ తర్వాత వచ్చాడు. అండ్ 200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగలిగాడు. కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్లోనైతే బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ చేశాడు. అండ్ ఐ థింక్ దట్ విల్ కంటిన్యూ బికాస్ అతడు లోవర్ ఆర్డర్లో వస్తాడు. అండ్ అప్పటి వరకు ఒక మంచి స్టార్ట్ వాళ్ళకు లభించున్నట్లయితే ఐ థింక్ దట్ కెన్ బి వెరీ గుడ్ ఫర్ హిమ్ బికాస్ ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అండ్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి సేమ్ ధోని. ఓకే, అయితే కమింగ్ టు ది ముంబై ఇండియన్స్, లాస్ట్ సీజన్ లో అటర్ ఫ్లాప్ అయింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అంతగా సక్సెస్ కాలేదు, కింద నుంచి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. సో ఈసారి ఫస్ట్ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కారణంగా అతను అందుబాటులో ఉండటం లేదు. సో ముంబై ఇండియన్స్ ఎంతవరకు చెన్నైకి టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకోవచ్చు? మీరు హార్దిక్ పాండ్యా అన్నారు, బుమ్రాను కూడా మిస్ అవుతారు కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో. సో బుమ్రా హార్దిక్ పాండ్యా లేకపోవడం తోటి స్టార్టింగ్ ట్రబుల్స్ ఉంటాయి. బట్ ట్రెంట్ బోల్ట్ హెస్ కమ్ బ్యాక్ ఫర్ దెమ్. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు. అతడు ఉన్నప్పుడే వాళ్ళు ఐపీఎల్ టైటిల్స్ ఎక్కువగా గెలిచారు. మళ్ళీ ఇంకా బోల్ట్ ఉన్నప్పుడు చాలా మంచి బౌలింగ్ కనబచ్చారు వాళ్ళ అసలు. సో ఈస్ కమ్ బ్యాక్ టు ముంబై అగైన్ టు ప్లే. సో బోష్
లాంటి ఒక బౌలర్ ఉన్నాడు, వాళ్ళకు శాంటర్ ఉన్నాడు. సో ఈ 1 సౌత్ ఆఫ్రికన్ అండ్ 2 న్యూజిలాండర్స్ నేను అనుకుంటాను చాలా కీలకంగా మారవచ్చు. ఎందుకంటే వాళ్ళకు మెయిన్ ఏంటంటే ఒక ఐకానిక్ స్పిన్నర్ కొంచెం మిస్ అవుతున్నట్టుగా కనబడుతుంది, కానీ బట్ అదర్వైజ్ వాళ్ళ బౌలింగ్ ఏం ప్రాబ్లం లేదు. బుమ్రా వచ్చినంత వరకు ముంబైలో తిలక్ వర్మ గురించి తిలక్ వర్మ విషయం ఎంత చెప్పే తక్కువ. ఆ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ లాగా అంతకంటే ముందే మంచి పేరు తెచ్చుకున్నాడు. అండ్ అతనికి కూడా ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ అద్భుతంగా ఉపయోగించుకొని అగైనెస్ట్ ఇంగ్లాండ్ ఎలా ఆడాడు, అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా ఎలా ఆడాడో మనం చూస్తూ వచ్చాం. అండ్ మిడిల్ ఆర్డర్లో ఒక ఎక్సలెంట్ ప్లేయర్ అండి. బట్ టాప్ ఆర్డర్లో ఈశాన్ కిషన్ అంత పెద్దగా మిస్ అవుతారా, మిస్ కాకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే రికల్టన్ అని చెప్పి వాళ్ళకు సౌత్ ఆఫ్రికన్ కూడా ఒక లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్ కీపర్ వచ్చాడు. అండ్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్ అండి. రీసెంట్గా చూసాం కదా ఎంత అద్భుతంగా ఆడాడు ఛాంపియన్స్ ట్రోఫీలో. సో నేను అనుకుంటాను అతడు రావడంతో కొంచెం వాళ్ళకు బలం అనేది కూడా అయిపోయింది. రోహిత్ శర్మ టాప్ ఆర్డర్లో, సూర్యకుమార్ యాదవ్, సో దేవ్ గాట్ లైనప్ అండి. సో హార్దిక్ పాండ్యా నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి వాళ్ళకు విక్టరీ సాధించినట్లయితే దట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్. బట్ డిఫీటింగ్ చెన్నై ఇన్ చెన్నై ఈజ్ ఆల్వేస్ ఎ టెస్ట్. ఓకే, ఫైనల్ గా చెన్నై చపాక్ స్టేడియం పిచ్ ఎట్లా ఉండబోతుంది, ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎప్పుడు కూడా స్లో బౌలర్స్ అనుకూలిస్తుంది చపాక్ స్టేడియం. అబ్సల్యూట్లీ. అంటే ఒక్కొక్కసారి చెన్నై పిచ్ కూడా రకరకాలుగా చూస్తుంటాం. ఒక సీజన్లో 200, లాస్ట్ సీజన్లో కప్లో 200 స్కోర్స్ కూడా వచ్చాయి. బట్ అక్కడ చెన్నైకి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే 140, 150, 160 రౌండ్ స్కోర్స్ కూడా చాలా కీలకంగా మారుతాయి, ట్రిక్కీగా మారుతుంటాయి. ఎందుకంటే మీకు బౌలర్స్కి ఎక్కువగా హెల్ప్ అనేది ఉంటుంది. దట్టు స్పిన్నర్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. బాల్ అంతా బ్యాట్ పైన రాదు. మీకు సన్ రైజర్స్ హైదరాబాద్ కండిషన్స్ ఎలా ఉంటాయో హైదరాబాద్లో, లేకుంటే బెంగళూరులో ఎలా ఉంటాయో, కోల్కతాలో అంతా అది ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఐ థింక్ నేను అనుకుంటాను ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో అంత పెద్ద లో స్కోరింగ్ మ్యాచెస్ చూడకపోవచ్చు మనం. వీ కెన్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్. ఓకే, మొత్తం మీద ఒక ఎక్సైటింగ్ క్రాచింగ్ కాంటెస్ట్ అయితే రెండు టాప్ టీమ్స్ తలపడుతున్నాయి కాబట్టి సెకండ్ డేనే IPL 18 సెకండ్ డేనే ఒక అద్భుతమైన మ్యాచ్ని అభిమానులు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు.